ప్రస్తుత ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ ఆయన 8 కోట్లు డిమాండ్ చేశారు అనేటువంటిది బ్రహ్మరంభ కంపెనీ నుంచి అలిగేషన్. దీనిపైన పెద్ద ఎత్తున వివాదం నడుస్తూ ఉంది. ఇవే కాదు, మొత్తం సంపత్ కుమార్ ఇంకొక 5 సంబంధించినటువంటి ఫ్రాడ్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఇసుక కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో కానీ, ప్రభుత్వ భూములను కబ్జా చేయడంలో కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వీళ్ళకి ఎట్లా సమాచారం వచ్చింది తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. విజయుడు గారు నమస్తే. నమస్కారం. విజయుడు గారు, ఈ సంపత్తు 8 లక్షలు అంటున్నారు, 8 కోట్లను మీరు ప్రచారం చేస్తున్నారు అంటూ స్టేట్మెంట్ చేస్తారు. ఏం జరిగింది? బ్రహ్మరంభ కంపెనీని ఎంత డిమాండ్ చేస్తారు? మీ దగ్గరికి ఎట్లా ఆధారాలు వచ్చాయి? మా కాడికి ఈ అల్లాంపూర్లో NH44 పనులు జరుగుతున్నాయి. బ్రహ్మరాంబ కంపెనీ వాళ్ళు విత్ మా కాడికి వచ్చినారు. ఎట్లా అంటే వీళ్ళు మాకు సంపనికి వచ్చినారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ అని మాకు ఖచ్చితంగా 8 కోట్లు ఇవ్వాల్సిందే, 8 కోట్లు ఇవ్వకుంటే మీ పనుల ఆపేస్తాం, మిమ్మల్ని చంపుతామని దాడికి చేయడం జరిగింది. ఈ సంపత్ కుమార్ ఇదే కాదు, అల్లంపూర్ తాలూకాలో అరాచకాలు ఎక్కువైనాయి, కమిషన్ పర్సంటేజ్. అందుకే ఈ అల్లంపూర్ తాలూకాలో నడిగడ్డ ప్రాంతంలో తాలూకాలో ఈ సంపత్ కుమార్ని వసూలు రాజు అని పిలుస్తారు. అందుకే ఈ వసూలు రాజు ఎక్కువైంది. ఈ వసూలు రాజు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ప్రతి ఆఫీసర్ని ఇప్పుడు ప్రజలు ఒక మండల ఆఫీసర్, మండల ఆఫీసర్లని తరచుగా ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు. ఎందుకంటే ఆ ఆఫీసర్ డబ్బులు తక్కువ ఇస్తున్నాడు. వేరే ఆఫీసర్ డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళని తిరిగి పోస్టింగ్ ఇస్తున్నాడు ఈ వసూలు రాజా.